గురువు గారికి నమస్తే అండి. మారాణి మేడం గారు, థామస్ గారికి నమస్తే. మీరు చెప్పింది ప్రతిరోజు ఈ మధ్య మీరు రావట్లేదు మారాణి మేడం గారు. థామస్ గారు అది ఏం చెప్పినా అన్ని అలా వింటానే ఉంటా. నేను జాయిన్ అయ్యి 13 months అయిందండి. నా నాకు బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, అల్సర్ ప్రాబ్లం, చాలా కంప్లైంట్స్ తో నేను జాయిన్ అయ్యాను. చాలా మందులు వాడి వాడి ఇంకా విసిగెత్తిపోయాను. కానీ యోగా ఒకటి ఉందని గురువు గారు నూకరత్నం గారు జాయిన్ చేశారండి. రాజమండ్రి నూకరత్నం గారు నన్ను ఆ వదిన గారు 2 సార్లు చెప్తేనే నేను వెంటనే ఈయనతో చెప్పి జాయిన్ అవ్వాను. నెల 15 రోజులకే నాకు బ్యాక్ పెయిన్ తగ్గిందండి. 3 years నుంచి కూర్చోకూడదు, డాక్టర్లే చెప్పేశారు కూర్చోకూడదు, అసలు వంగకూడదు, నడుము వంచకూడదు, మీరు లైఫ్ లాంగ్ ఏదైనా కింద పడితే స్టూల్ మీద కూర్చుని తీసుకోవాలి, ఇలా అన్ని వాషింగ్ మిషన్ లో బట్టలు తీయకూడదు, అసలు ఏమి బరువులు ఎత్తకూడదు. ఎన్ని చెప్పినా ఇంకా అసలు ఎన్ని మందులు వాడినా ఏం నయం అవ్వలేదండి. యోగాలో చేరిన నెల 15 రోజులకే నేను శుభ్రంగా సూర్య నమస్కారాలు కూర్చుని 2 months చేశాను అంతే అండి చైర్ లో. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా అసలు మిస్ అవునండి. యోగా అంటే ఇంకా అసలు ఒక్క నిమిషం కూడా వదలకూడదు అనిపించేలా చెప్తారు గురువు గారు కూడా. నా ఆరోగ్య విషయానికి వస్తే మోకాళ్ళ నొప్పులు పోయాయండి, నడుము నొప్పులు పోయింది, చెయ్యి ఇలా అసలు బిందులో నీళ్ళు ముంచనిచ్చేది కాదు. పిల్లలకు కూడా చెప్పేదాన్ని కాదు, ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళు ఏమైపోతారు అని. అలాంటివి ఇప్పుడు ఇంకా ఎలా అయినా యోగా చెప్తే ఏ ఆసనాలు చెప్తే ఆ ఆసనాలు ఒక్కటి కూడా మిస్ అవునండి. అసలు 2 months కే నేను వృష్ణాసనం వేసి ఫోటో తీసి మా బాబు చూసి ఆశ్చర్యపోయాడండి. ఆ, యోగా అంటే ఇంక గురువు గారు చెప్పే విధానం మనం చూడాలండి. ప్రతిరోజు ప్రతి మనిషిని అబ్జర్వ్ చేస్తారు. మీరు వీడియో ఆన్ చేసుకోకపోతేనే మనది పొరపాటు, చేసుకున్నామా ఏం తప్పు చేస్తున్నామో ప్రతి ఒక్కరిని మరి ఎలా గమనిస్తున్నారు అన్నది అసలు అర్థం కాదండి. ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ చేస్తే ఆయన అలా చూస్తూనే ఉంటారు. మరి ఏంటో తెలీదు, చిన్న చెయ్యిలో ఇలా పక్కకు తిప్పినా వెంటనే చెప్తారు. గురువు గారికి చాలా రుణపడి ఉన్నట్టే అండి. మరి ఇంత అనారోగ్యం ఎలా పోయిందో తెలియదు. అసలు లైఫ్ 10 సంవత్సరాల నుంచి నేను అల్సర్ కూడా కాదండి, పేగిపోతనేసి అన్నారు డాక్టర్లు. ఏం తినకూడదు, అసలు ఏం తిన్నా వామిటింగ్స్, మోషన్స్, అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం అండి. ఇలా జర్నీ చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా ఏ టైంలో వామిటింగ్స్ వస్తాయో, ఏ టైంలో మోషన్స్ అవుతాయో. చాలా మందులండి, కాకినాడ తిరగన హాస్పిటల్స్ లేవు. 7 సంవత్సరాలు ఒక రోజు 10-12 టాబ్లెట్స్ వాడేదాన్నండి. అసలు నాకే తెలియదు ఒక్కరోజు టాబ్లెట్ మిస్ అయినా ఏమైపోతుందో అని. అలా టాబ్లెట్స్ వేసుకోవటమే అండి ఇంకా. అలాంటిది గురువు గారి యోగాలో చేరాను. 3 months పెయిన్ కి, మోకాళ్ళ పెయిన్ కి టాబ్లెట్ వాడానండి. 3 months నుంచి ఈ రోజు వరకు కూడా ఒక తలనొప్పి కానీ, కాళ్ళ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ దేనికి ఏ టాబ్లెట్స్ కూడా వాడలేదండి. చాలా అంటే చాలా ఇంకా ఎంత ఆరోగ్యం మెరుగుపడిందంటే నేను చెప్పేది ఒకటే, యోగాలో యోగా చేస్తే యోగం ఉంటేనే యోగాలోకి వస్తారంట. అది భగవంతుడు నాకు కల్పించాడని నేను అనుకుంటున్నాను. నా పరిస్థితి ఏంటో నాకే తెలుసండి. ఎలాంటి విషమ పరిస్థితుల్లోంచి నేను బయటపడ్డానో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కాలంటే అసలు భగవంతుడు కనపడేవాడు. ఇలా డ్రెస్ ఆరపెట్టాలంటే, మెట్లు ఎక్కాలంటే అమ్మో ఆయన రావాలేమో, ఈ పట్టుకెళ్ళాలేమో. అసలు 3 years పడ్డ నరకం అంతా ఇంకా అసలు 3 నెలల్లో మాయమైపోయిందండి. గురువు గారికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. అలాంటి గురువు గారు చెప్పింది మనం ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. యోగాలో చేరాలనుకున్నారంటే చేరాలి అంతే. ఒక రోజు మిస్ అయిపోతాం, నెల చేస్తాం, 2 నెలలు చేస్తాం, మేము నేర్చేసుకున్నాం, మాకు వచ్చింది, అలా ఎప్పుడు ఎవరు కూడా అనుకోకూడదండి. లైఫ్ లాంగ్ అది. మనం తిండి ఎలా తింటున్నామో కంటిన్యూ, పడుకుంటున్నాం, తింటున్నాం, దినచర్య ఎలాగో యోగా కూడా అలాగే అండి. ప్రతి రోజు చేయవలసిందే ఇది. ప్రతి మనిషి కూడా అర్థం చేసుకుని, నీరసం వచ్చింది హాస్పిటల్కి పరిగెడతాం ఏం వద్దండి, యోగాలో చేరితే చాలు. నెల రోజులు అయితే మీకే తెలుస్తుంది అంతా. ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంది. గురువు గారికి ధన్యవాదాలు. చాలా చాలా రుణపడి ఉన్నాను గురువు గారికి. ఆయన మా ఆత్మ ధన్యవాదాలండి. బంధువు అని కూడా తెలియకుండానే నేను జాయిన్ అయ్యాను. ఆయన మా బంధువులే. ఆయన చేసిన దానికి ఇప్పటికి మా చుట్టాలంతా నన్ను చూసి ఆశ్చర్యపోతారండి. నేను అసలు ఎలా అయిపోయానో నాకే తెలియదండి. ఒకనొక టైంలో ఇంకా లేస్తానా, తిరుగుతానా, నేను మళ్ళీ నలుగురిలో కూర్చోగలుగుతానా, తినడం పక్కన పెడితే కనీసం ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి అటెండ్ వాళ్ళ దగ్గర కూర్చోగలుగుతానా అన్న పరిస్థితుల్లోకి దిగజారిపోయిందండి నా ఆరోగ్యం.
అలాంటిది ఈ సంవత్సరంలోని వచ్చిన మార్పుకైతే ఇంకా శతకోటి వందనాలు గురువు గారికి.